Hi friends, good morning. Welcome to my channel, dear Anjali. This is Anjali Mahananda. సో నిన్న జరిగిన ఎపిసోడ్ ఆల్రెడీ మనం చూసాము. ముందు ఎపిసోడ్ కంటిన్యూ అయిందనమాట. సో ఏంటి అంటే యాపిల్స్ ఏవైతే ఉన్నాయో అందులో రెడ్ సీడ్స్, బ్లూ సీడ్స్ అండ్ బ్లాక్ సీడ్స్ పెట్టడం జరిగింది. సో బ్లూ సీడ్స్ వచ్చిన వాళ్ళకి ఒక బజర్ రౌండ్ ఇచ్చారు. బజర్ మోగిన తర్వాత ఎవరైతే ఆ బజర్ని ఫస్ట్ ప్రెస్ చేస్తారో వాళ్ళకి అవకాశం ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్. సో యాజ్ యూజువల్ మనం చూసాము, ఇమాన్యుయల్ గారు ముందు రోజు తీసుకున్నారు. నిన్న సంజన గారు, ప్రియా, సుమన్ శెట్టి గారు అండ్ తనుజ వీళ్ళున్నారు. నెక్స్ట్ తనుజ వెళ్ళారు. తనుజ బజర్ మోగించారు కాబట్టి వెళ్ళారు. అండ్ సంచాలక్గా ఉన్నది ఎవరు అంటే మన శ్రీజ అనమాట. సో ఎలా చేస్తుందా అనుకుంటే చాలా బాగానే అమ్మాయి సంచాలక్గా చేసింది. సో తనుజకు వచ్చింది. తనుజ వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిన తర్వాత అప్పటివరకు బాగానే ఉంటున్నారు అందరూ. ఎప్పుడైతే ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారో ఆటోమేటిక్గా అందరూ ఎమోషన్ అయిపోతున్నారు. వాళ్ళని చూస్తే మనకు కూడా చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది అనమాట. సో తనుజకి ఏమైంది, తనుజకి ఒక వాయిస్ నోటు వాళ్ళ అమ్మగారి దగ్గర, సిస్టర్ దగ్గర నుంచి 45% తగ్గిపోతుంది. 40% తగ్గుతుంది. లెటర్ వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి అది కూడా 40%. అండ్ ఒక బ్యూటిఫుల్ వైట్ టీ షర్ట్ అని చెప్పారు, దానికి 45%. సరే తను ఏడ్చి ఏం చేయాలో తెలియక నాకు లెటర్ కావాలి అనుకుందనమాట. బిగ్ బాస్ మళ్ళీ అడిగారు, నీకు టీ షర్ట్ వద్దా, అది నీకు చాలా ఇంపార్టెంట్ ఏమో అంటే వద్దు, అది 45% తగ్గిపోతుంది అంటే. మరి వాయిస్ నోట్, మరి మీ సిస్టర్ పంపించిన వాయిస్ నోట్ కూడా చాలా ఇంపార్టెంట్. వాయిస్ వినాలని ఉంది, బట్ వాయిస్ అనేది చాలా ఒకసారి వస్తుంది. నిజంగా నాకు మైండ్లో అదే అనిపించింది. లెటర్ తీసుకుంటే చాలాసార్లు మనం చూసి చదువుకోవచ్చు కదా అనిపించింది. తను లెటర్ చాయిస్ తీసుకుందనమాట. లెటర్ అయితే నాతోనే ఉంటుంది, వాయిస్ ఒకటేసారి వింటాం కదా అనేసి చాలా తెలివిగా తీసుకుంది అనిపించింది నిజంగా తనుజ. అంత సిచ్యువేషన్, అంత ఎమోషనల్ సిచ్యువేషన్లో కూడా. సో లెటర్ తీసుకొని వచ్చేసింది ఒకేసారి 40%. నెక్స్ట్ ఉన్నది ప్రియా, సంజన అండ్ శెట్టి గారు. సో వీళ్ళిద్దరిలో సంజన గారు చెయ్యి ఇలా వెళ్ళింది, బట్ బజర్ మీద అయితే పడలేదు. ఈ లోపు ప్రియా బజర్ని ఒత్తింది, క్లియర్గా చూసాం. బట్ అక్కడ చూసిన వాళ్ళకి సంజన గారే ఫస్ట్ ప్రెస్ చేసినట్టు కనిపించింది. ఇటు తనుజ గారికి కానీ, అటు ఏమంటారు శ్రీజ సంచాలకి కానీ. సంజన అనగానే ప్రియా పాపం తనకు గట్టిగా అనలేకపోయింది. నేను కదా ప్రెస్ చేశాను అని చెప్పి చెప్తానే ఉంది. కానీ లేదు, ఆవిడ చెయ్యి ఫస్ట్ వెళ్ళింది, తర్వాత ఆమె చేతిని ఓవర్లాప్ చేస్తూ నీ చెయ్యి వెళ్ళింది అని చెప్పి సంచాలక్ శ్రీజ చెప్పింది. పాపం ప్రియా చాలా బాధపడింది. నిజం చెప్పాలంటే ప్రియానే ప్రెస్ చేసింది. సో సంజన గారు ఒప్పుకోవట్లే, నేనే ప్రెస్ చేశాను, నా చేయి మీద పడింది అంటే వీళ్ళు ఏదో చెప్తుంటే ఆవిడ కూడా దాన్ని నిజమే అన్నట్టు చెప్పారు. కానీ నేను అనుకున్నా ఆవిడ లేదు ఆమె ప్రెస్ చేసింది అని చెప్పిద్దేమో అనుకున్నా, బట్ ఆవిడ చెప్పలేదు. నాకు అది నచ్చలా సంజన గారు అలా చేయడం. ఆవిడ చెయ్యి ఇలా వెళ్ళింది, జస్ట్ ఆ టేబుల్ మీదకి వెళ్ళింది, బట్ ప్రెస్ చేయలేదు. సో చూద్దాం మన నాగార్జున గారు ఏం చెప్తారనేది. సో ప్రియాకి వచ్చింది అవకాశం, సంజన గారికి వచ్చిందని వీళ్ళు చెప్పడం వల్ల ప్రియా అప్సెట్ అయిపోయి నేను వెళ్ళను అంది. కొంచెం చాలాసేపు అది ఇటోట నడిచింది. బిగ్ బాస్ చెప్పిన తర్వాత లాస్ట్ ఫైనల్ కాల్ వచ్చినాక ఆఫ్, ఎవరికి లేదు అవకాశం. నైట్ అయిపోయింది, పడుకున్నారు, ఎవరికి అవకాశం లేదు. నెక్స్ట్ డే ప్రియాకి కాల్ చేసి బిగ్ బాస్ పిలిచారు. ప్రియా కూడా వెళ్ళింది, చాలా ఎమోషనల్ అయింది. తను కూడా లెటరే తీసుకుందనమాట. లెటర్ తీసుకున్నాక మొత్తం 40% తగ్గిపోయింది. మళ్ళీ తగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ ఉన్నది 10%. సుమన్ శెట్టి గారు అండ్ సంజన గారు ఏం చేయాలి? నెక్స్ట్ కాల్ బజర్ మోగంగానే సుమన్ శెట్టి గారు పరిగెత్తారు, సంజన గారు పరిగెత్తలా. ఎందుకు అంటే ఎవరో ఒకరికే వస్తుంది, ఇంక అయిపోయింది, ఇంకెందుకులే అన్నట్టుగా. అరే సుమన్ శెట్టి గారు ప్రెస్ చేశారు కానీ ఆయన సాటిస్ఫాక్షన్ లేదనమాట. అదేంటది, మీరు తీసుకోండి అని చెప్పాను కదా, మీరు ఎందుకు అట్లా గివప్ ఇచ్చారు అంటే ఆవిడ సాక్రిఫైస్ చేస్తే నాకు వచ్చిందనా, ఆ సింపతి ఆవిడకి వెళ్తుంది కదా, నేను తీసుకున్నట్టు కదా అంటే వెంటనే భరణి గారు అండ్ ఇమాన్యుయల్ లేదు నువ్వు గెలుచుకున్నావు, ఆవిడ రాలేదు, దానికి తప్పు నీది కాదు, నువ్వు వెళ్ళు అని చెప్పేసి సుమన్ శెట్టి గారికి మంచిగా మోటివేట్ చేశారనమాట. సో సుమన్ శెట్టి గారు లోపలికి వెళ్ళంగానే బిగ్ బాస్ ఏమన్నారు అంటే, నీకు నీ ఫ్యామిలీ నుంచి లెటర్ అంటే వాళ్ళ వైఫ్ ఒక లెటర్ రాశారు, వైఫ్ ఒక వాయిస్ నోట్ పంపించారు, అండ్ ఒక ఫ్యామిలీ ఫోటో కావాలి అంటే ఆయనకు ఒక టాస్క్ ఇచ్చారండి. ఆ 10%కి ఏమి ఇవ్వలే, ఆయనకు ఒక టాస్క్ ఇచ్చారు. ఏంటి అంటే భరణి గారు స్టార్టింగ్లో గుర్తుందా మనకి, భరణి గారు వచ్చేటప్పుడు ఒక రెడ్ బాక్స్ తీసుకొచ్చారు. ఆ బాక్స్తో నన్ను లోపలికి పంపిస్తేనే వెళ్తా, లేదంటే క్విట్, నేను వెళ్ళిపోతా అని చెప్పేసి చెప్పారు కదా. ఆ బాక్స్ మీరు ఓపెన్ చేయించి అదేంటి, ఆ సీక్రెట్ ఏంటి అని చెప్పగలిగిస్తే మీకు ఈ మూడిట్లో ఏదో ఒకటి వస్తుంది అని చెప్పేసి పంపించారు. ఇక సుమన్ శెట్టి గారు బిగ్ బాస్ ఎంత % వస్తుంది బ్యాటరీ అని అడిగాడు, కానీ ఆ బిగ్ బాస్ ఏం చెప్పలేదు.
ఇంకొక ఆప్షన్ ఉంటే ఇవ్వండి అని అడిగారు, బట్ ఇవ్వలేదు. సో సుమన్ శెట్టి వెళ్ళంగానే భరణి గారు ఏంటి ఏం జరిగింది అంటే చెప్పాడు. భరణి గారి చేతిలో ఉన్న అంటే అతని దగ్గర ఉన్న బాక్స్ ఓపెన్ చేసి దాన్ని సీక్రెట్ రివీల్ చేస్తేనే నాకు రావాల్సిన 3 ఆప్షన్స్లో ఒకటి వస్తుంది అనేసి అంటే భరణి గారు అడిగారు ఎంత పర్సెంటేజ్ వస్తుంది బ్యాటరీ అంటే చెప్పలేదు అన్నారు. సరే ఏం చేయాలో అర్థం కాలేదు. భరణి గారు అసలు ఆ బాక్స్ అనేది ఒక మంచి అకేషన్లో ఓపెన్ చేయాలనుకున్నారు. బట్ ఇలాంటి సిచ్యువేషన్ బిగ్ బాస్ మామూలు బిగ్ బాస్ కాదు, అసలు ఎమోషన్స్తో ఆడుకుంటారు. సో నాకైతే బాధ అనిపించింది, ఎందుకంటే అతను ఆ బాక్స్ని అంత ఇదిగా పెట్టారు అంటే నిజంగా దాని ఇంపార్టెన్స్ ఎంతో ఉండే ఉంటుంది. బట్ దాన్ని ఇట్లా రివీల్ చేయించడం అనేది నిజంగా బాధ అనిపించింది. అది ఏదైనా అయ్యుండొచ్చు చూసే వాళ్ళకి, బట్ ఆ ఫీల్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది దాని వాల్యూ. సో వెంటనే భరణి గారు వచ్చేసేసి బాక్స్ అయితే ఓపెన్ చేసేసారు. ఓపెన్ చేసి అందులో ఒక లాకెట్, ఒక చైన్ ఉంది, ఒక లాకెట్ ఉంది. ఇదేమీ కాదు, ఇది నాకు చాలా ఇంపార్టెంట్. చూడటానికి మీరు ఎందుకు ఇంత సైలెంట్ ఉంటున్నారు, ఎందుకు వాచ్ చేయట్లేదు, ఎందుకు వాయిస్ రేస్ చేయట్లేదు అనుకుంటున్నారేమో. ఇదిగో ఈ లాకెట్ ఏదైతే ఉందో ఈ లాకెట్ వల్లనే నేను ఇంత కామ్గా ఉన్నాను. నేను మాట తీసుకున్నాను వీళ్ళ దగ్గర, లోపలికి వచ్చే ముందు మాట తీసుకుని వచ్చాను. ఇది మా అమ్మ అండ్ గురువు గారు అని చెప్పేసి ఓపెన్ చేసి చూపించారనమాట. హౌస్ మేట్స్ కూడా పాపం చాలా బాధపడ్డారు. అంత ఇంపార్టెంట్ అంటే దాని వాల్యూ తెలిసిన వాళ్ళకే అర్థమవుతుంది. సో వెంటనే సుమన్ గారు లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన ఏంటంటే నాకు ఫ్యామిలీ ఫోటో కావాలని అడిగారు. వెంటనే టప్పని దిగిపోయింది. 40% వచ్చింది, అదే 40% వెళ్ళిపోయింది అనమాట. అంటే బిగ్ బాస్ ఇచ్చింది 40% అనమాట, మళ్ళీ 10% ఉంది అక్కడ. సో ఆ 10% ఉంది. చూసిన తర్వాత అతను లోపలికి వెళ్ళి చూస్తే ఆయనకు ఒక ఫోటో వచ్చింది, ఓన్లీ వాళ్ళ నాన్నగారు ఫోటో వచ్చింది. హ్యాపీ బట్ డిసప్పాయింట్ అయ్యారు అతను. ఎందుకంటే ఫ్యామిలీ అంటే భార్య పిల్లలు వీళ్ళంతా ఉన్నది వస్తుందేమో అని కదా ఎక్స్పెక్ట్ చేస్తాము. పిల్లల్ని చూసుకోవాలనుకుంటాడు కదా. నిజంగా ఆయన పిల్లల్ని చూసాం కదా ఎంత ముద్దుగా ఉన్నారో. ఆ పిల్లల్ని చూసుకోవాలనుకున్నారేమో పాపం. నాన్నగారు ఫోటో వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవ్వాలా, వాళ్ళు ఏమంటారు బాధపడాలా, వాళ్ళు రాలేదని ఏంటది నాకు అర్థం కాలేదు ఎలా చెప్పాలనేది. ఏంటి బిగ్ బాస్ నాన్నగారు ఫోటో ఒక్కటే పంపించారు, ఫ్యామిలీ ఫోటో రాలేదు అని అతను కూడా బాధపడ్డారు. చూసే మనకు కూడా అనిపిస్తుంది. సో నెక్స్ట్ చూస్తే ఇంకా 10% కూడా అయిపోయింది, ఇంకా లేదు ఆప్షన్. ఇక చూడాలి సంజన గారు చాలా అంటే చాలా ఎమోషన్. నిజంగా చెప్పాలంటే హౌస్లో అందరికన్నా కూడా సంజన గారికి మెయిన్ ఇంపార్టెంట్ అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆవిడ కొన్ని మంత్స్ బేబీని వదిలిపెట్టి వచ్చారు. ఉన్నోళ్ళంతా పర్లేదు, మా నాన్న కొన్ని రోజులు జస్ట్ ఒక 2 వారాలు మాట్లాడకపోయినా కనిపించకపోయినా పర్లేదు, కానీ చూస్తూ ఉంటారు కదా వాళ్ళు మనకి టీవీలలో. బట్ సంజన గారి విషయం అలా కాదు. కొన్ని నెలల బేబీ, ఒక పెద్ద బాబో పాపనో చిన్న పాప నెలలంట, ఒక 4-5 నెలలంట. సో అలాంటి బేబీని వదిలిపెట్టి రావడం మామూలు విషయం కాదు కదా. ఆవిడ ఎమోషన్కి అసలు హద్దులే లేవబ్బా. నిజంగా ఆవిడకి మంచి అవకాశం ఇస్తే బాగున్ను, నాకైతే లైవ్లో వాళ్ళ పిల్లల్ని చూపిస్తే బాగున్ను అనిపించింది. మీకు కూడా అలా అనిపిస్తే చెప్పండి. మీరు అసలు చెప్పరు, సబ్స్క్రైబ్ చేయరు, లైక్ చేయరు నాకు తెలుసు. బట్ స్టిల్ ఏదో ఒక చిన్న నమ్మకం, మీరు ఖచ్చితంగా నా వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా నచ్చుతుందనే నాకు నమ్మకం ఉంది. సో ఇది జరిగిందనమాట. ఇది ఇట్లా ఉంటే బ్లాక్ సీడ్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి నించోమన్నారు. ఇక అయిపోయింది, రీతు ఏమైపోయిద్దో మొత్తం వెళ్ళిపోతానేమో అన్న ఫీలింగ్లో ఫేస్ పెట్టింది. అయితే వాళ్ళకి ఒక ఇమ్యూనిటీ పవర్ ఇచ్చారనమాట. వావ్ సూపర్. ఎవరెవరికి బ్లాక్ సీడ్ వచ్చిందంటే రీతు, ఫ్లోరా గారికి అండ్ అలాగే మన శ్రీజాకి, ముగ్గురికి వచ్చింది. వాళ్ళు ముగ్గురు నించున్నారు. వాళ్ళకి ఒక టాస్క్ పెట్టారనమాట. సో సంచాలకు ఆ బాల్స్, ఒక ప్లేస్లో బాల్స్ ఉంటాయి. వాళ్ళు 3 బాక్సెస్ లైక్ రేస్డ్ చిన్న స్టేజ్ టైప్లో ఉంటుంది. ఆ 3 బాక్సెస్లో నించోవాలి. వాళ్ళ బాక్సెస్ అనమాట. బాల్స్ లోపల వీళ్ళు ఒక నెట్ లోపల నుండి వీళ్ళు తీసుకోవాలన్నమాట. ఇటువైపు నుంచి సంచాలకి ఇసిరితే వాళ్ళు అటు నుంచి క్యాచ్ పట్టుకొని వాళ్ళకి ఒక చిన్న పాత్ ఉంటుంది బయటికి రావడానికి. ఆ పాత్ నుంచి బయటకు వచ్చేసేసి వాళ్ళ బ్రాకెట్ ఏదైతే ఉందో అందులో పెట్టాలి. సో ఇది గేమ్. సంచాలకగా సంజన గారిని సెలెక్ట్ చేశారు. సంజన గారు అయితే మామూలుగా లేదు. ఆవిడే కొంచెం ఇటట్ చేస్తూ ఉంటే మధ్యలో ఎవరో అన్నారు ఈవిడ ఆడుతుంది ఏంటి అని. నాకు తెలిసి ఆవిడ తనుజ ఆర్ ప్రియా అనుకుంటా, తనుజ గారు అనుకుంటా. ఆవిడ మధ్య ఏంటో కానీ తనుజ గారు ప్రతి దాంట్లో దూరుతున్నారు. కొంచెం అది తగ్గిస్తే మంచిది అని నా ఇంటెన్షన్. అండ్ సంజన గారు ఇటట్ చేసి ఇసిరితే పట్టుకున్నారు. మామూలు టఫ్ ఫైట్ కాదు. శ్రీజ అండ్ రీతు మామూలుగా ఫైట్ చేయలేదు. ఎందుకు అంటే ఆ ఫైట్కి గల కారణం ఇమ్యూనిటీ పవర్ అన్నాను కదా. అది ఏంటి అంటే ఏమంటారు, నామినేషన్స్లో ఉన్నోళ్ళు సేవ్ అవుతారనమాట. ఒకవేళ రీతు నామినేషన్లో ఉంది, ఫ్లోరా గారు నామినేషన్లో ఉన్నారు. ఒకవేళ వాళ్ళు విన్ అవుతే వాళ్ళు ఎలిమినేషన్ నుంచి సేవ్ అవ్వచ్చు అనమాట. సో శ్రీజ లేదు, కానీ ఆ
విన్ అయినది ఏదైతే ఉందో పక్క వాళ్ళ కోసం వాడొచ్చు. సో ఇది గేమ్. సో ఎంత టఫ్, రీతు ఖచ్చితంగా ఫైట్ చేసేది కదా, ఎందుకంటే ఆమె లోపలే కొంచెం చిన్న కాంట్రవర్సీ జరిగింది. బయట కాంట్రవర్సీ పాపం ఆమెకు తెలీదు, బట్ లోపల జరుగుతున్న కాంట్రవర్సీకి ఆమె ఉండాలనే కదా అనుకుంటారు. సో ఇది అనమాట, చాలా టఫ్ అంటే టఫ్. ఇద్దరు మామూలుగా అసలు ఉడుంపట్టు అన్నట్టు. ఫ్లోరా గారు పాపం వెనక నుంచి ఇటు లాగుతారు అటు లాగుతారు, మొత్తానికైతే ఎలాగైతే అయింది ఫ్లోరా గారు గెలిచేశారు. ఫ్లోరా గెలిచారు. అసలు అన్ఎక్స్పెక్టెడ్. అసలు బయటికి తీసుకొచ్చిన తర్వాత 4 బాల్స్ తీసుకొచ్చింది రీతు, ఫ్లోరా గారు 3 బాల్స్ తీసుకొచ్చారు, అండ్ శ్రీజ ఒక బాల్. అండ్ ఇంకొకటి ఏంటంటే శ్రీజ 2 టైమ్స్ ఫ్లోరా గారికి హెల్ప్ చేసి 2 బాల్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా ఫ్లోరా గారు వచ్చేసారు. వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళకి ఇంకొక ఏమంటారు కేజ్ లాగా ఉంటుంది, ఏమంటారు పోల్, అందులో వీళ్ళ బాల్స్ని వెయ్యాలి. ఎన్ని బాల్స్ ఎక్కువ వేస్తే వాళ్ళే విన్నర్ అన్నట్టు, ఎంత ఫాస్ట్గా. సో ఈ విషయంలో ఫ్లోరా గారు గెలిచారు. ఎందుకు అంటే రీతు పీక్లో ఉందబ్బా, ఫుల్ పీక్, అంటే లైక్ ఆ స్టేజ్లో ఉంది ఆమె, ఎలాగైనా గెలిచేయాలి. సో ఆ ఇమోషన్తో ఆమె వేయలేకపోయిందేమో అనిపించింది. ఫ్లోరా గారు అలాగా గెలిచానో లేదో అన్నట్టు ఆడిద్ది ఆవిడ. ఇప్పటివరకు మనం చూస్తున్నాం 3 వీక్స్ నుంచి ప్రతిదీ ఆమె చాలా టీసీగానే ఉంటున్నారు, లక్కీగా సేవ్ అవుతున్నారు. టు బి ఫ్రాంక్, ఈ వారం కూడా ఫ్లోరా గారు సేవ్ అయిపోయారు. సో ఆమెకి ఇమ్యూనిటీ వచ్చింది. సో ఆవిడ సేఫ్ జోన్లోకి వచ్చేసారు, ఎలిమినేషన్స్లో లేరు. ఇది జరిగిన విషయం. సో ఈ ఎపిసోడ్లో హీరో ఎవరు అనిపిస్తుంది? నాకైతే భరణి గారు అనిపించింది, ఎందుకంటే అతను సాక్రిఫైస్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం సంజన గారు కూడా లాస్ట్ మినిట్లో ఆవిడ వెళ్ళి నొక్కొచ్చు బజరు, ఆల్రెడీ చెప్పారంట సుమన్ శెట్టి గారు మీరు వెళ్ళండి అని, బట్ వెళ్ళలేదు. ఇది జరిగింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.